హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసానన్నమాట. సో ఈ జాబ్స్ అనేవి ఇంజనీరింగ్ బేస్డ్ ఉంటాయన్నమాట. ఇవి గ్రేడ్ 1కి సంబంధించిన జాబ్స్. శాలరీ కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది, 17 lakhs per annum అన్నమాట. సో జాబ్స్ కూడా పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలిమినేషన్ ఏమీ ఉండదన్నమాట. సో ఇటువంటి జాబ్స్ గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఉంది. సో ప్రతిదీ అఫీషియల్ నోటిఫికేషన్ ఉన్న ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, జాబ్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సిలబస్ ఏంటి, పాస్ మార్క్స్ ఏంటి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాక కింద డిస్క్రిప్షన్లోని అప్లై లింక్ కూడా ఉంది. డైరెక్ట్గా మీరు క్లిక్ చేసి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు కంటిన్యూస్ నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది September 5th, 2025 రిలీజ్ అయిందనమాట. సో ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లోని. తర్వాత మనకి గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారనమాట షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని. సో మనం ఇప్పుడు నోటిఫికేషన్లోకి డీటెయిల్గా వెళ్ళినట్లయితే మనకి కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్స్లోని జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ జాబ్స్ అనేవి టోటల్గా మనకి ఇండియా వైడ్ ఎక్కడైనా సరే మనకి అపాయింట్ చేస్తారు. సో మనం అక్కడ జాబ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి బీటెక్, బీఈ ఈ రెండింటిలో ఏది చేసినా పర్వాలేదు, లేదా ఈక్వలెంట్ డిగ్రీ చేసినా పర్వాలేదు. టోటల్గా మనకి 65% మార్క్స్ అనేవి గెయిన్ అయ్యి ఉండాలన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి అయితే. అదేవిధంగా మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 55% మార్క్స్ అనేవి గెయిన్ చేసి ఉంటే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది. సో మనకి కెమికల్ ఇంజనీరింగ్ పోస్ట్కి కావాలి అనుకుంటే మనకి ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్లోని మనం క్వాలిఫై అయినట్టు సర్టిఫికేట్ కావాలనేది. సో ఇక్కడ మనకి కెమికల్లో కానీ, కెమికల్ టెక్నాలజీలో కానీ, కెమికల్ అండ్ బయోకెమికల్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, తర్వాత పెట్రోకెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమ్ అండ్ పెట్రోలియం రిఫైనరీ, ఈ సెక్షన్స్లోని మనకి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి కూడా మనకి స్పెసిఫిక్ స్ట్రీమ్స్ అనేవి ఇచ్చారు. సో ఈ స్ట్రీమ్స్లో మనం క్వాలిఫై ఉండి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 1999 తర్వాత లేదా ఆ ఇయర్లో బోర్న్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ డేట్స్ కూడా మనకి, ఈ ఏజ్ అనేది కూడా మనకి 1 July 2025 డేట్కి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఆ తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 96, తర్వాత ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 94. ఆ తర్వాత బోర్న్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది మనకి 5/9/2025 అనమాట, సెప్టెంబర్. సో అప్లికేషన్ ఎండింగ్ అనేది 21 వరకు ఇచ్చారనమాట, ఈ నెల 21 వరకు. సో అడ్మిట్ కార్డ్స్ అనేవి 10వ నెలలో 17వ తారీఖున ఇష్యూ చేయడం జరుగుతుంది అడ్మిట్ కార్డ్స్. మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అక్టోబర్ ఎండింగ్ అంటే 31st కండక్ట్ చేస్తారనమాట. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి అవైలబుల్గానే ప్రొవైడ్ చేశారు. అవి కూడా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అండ్ షార్ట్ లిస్టింగ్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ముందు సెలక్షన్ ప్రాసెస్లోని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, తర్వాత గ్రూప్ టాస్క్, నెక్స్ట్ ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విషయానికి వస్తే మనకి డొమైన్ నాలెడ్జ్కి 50 మార్క్స్. అంటే మీరు ఏ స్ట్రీమ్లో అయితే అప్లై చేస్తారో ఆ స్ట్రీమ్కి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్లో 50 మార్క్స్ అనేవి ఉంటాయి. తర్వాత మిగిలిన జనరల్ యాప్టిట్యూడ్ అంటే అన్ని గ్రూపుల వారికి ఇవి కామన్ టెస్ట్ అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్, లాజికల్ రీజనింగ్ 15 మార్క్స్, ఇంకా వెర్బల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఒక 15 మార్క్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకి 0.25 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్క్స్ డిటెక్ట్ చేస్తారు ఏమైనా రాంగ్ ఆన్సర్ అప్లై చేసినట్లయితే. సో మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇక్కడ ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది మనకి సిటీస్ ఇచ్చారనమాట. టోటల్గా మనకి 44 సిటీస్లోని ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ విశాఖపట్నం, తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి విశాఖపట్నం, వరంగల్, విజయవాడ లేదా గుంటూరు, తిరుపతి, నెక్స్ట్ హైదరాబాదు, రాజమండ్రి, ఇంకా
మెయిన్ సిటీస్ బెంగళూరు, అహ్మదాబాదు అన్ని ఏరియాల వారికి అనుకూలంగా ఉండేటట్టు మనకి సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీకు ఏది దగ్గరగా ఉంటే సో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత మనకి షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి జీడీ గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 100 మార్క్స్కి ఇచ్చారు కదా. సో అందులో మనం మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చినట్లయితే మనకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీకు వెయిటేజ్ ఇచ్చారు మెరిట్ లిస్ట్ అనేది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 85%, గ్రూప్ డిస్కషన్లో 5%, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 10% మార్క్స్కి మనకి వెయిటేజ్ ఇచ్చారు. సో దాని ప్రకారం మనం 45% అనేది ఇక్కడ మనం అగ్రిగేట్ చేసినట్లయితే మనకి సెలక్షన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ లేదా కాల్ లెటర్ అనేది మనకి 10 days బిఫోర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మనకి ఫీజు అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు. మిగిలిన క్యాండిడేట్స్ అందరూ 500 రూపీస్ ఫీజు పే చేసి మనకి ఆన్లైన్ రిసిప్ట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్లోనే. సో మనకి రెమ్యూనరేషన్ అంటే మన శాలరీ విషయానికి వస్తే స్టార్టింగే బేసిక్ పే అనేది 50,000 నుండి స్టార్ట్ అవుతుంది. 1,60,000 per month అనేది ఉంటుందన్నమాట. సో మనకి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి ఇందులోని. తర్వాత మనకి పర్ యాన్యుమ్ అనేది 17.7 lakhs అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మెయిన్గా సర్వీస్ బాండ్ అనేది ఒకటి మెన్షన్ చేశారు. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్ అయితే 3 lakhs సర్వీస్ బాండ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. అదే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 50,000కి సర్వీస్ బాండ్ అనేది కంపెనీ వారికి ప్రొవైడ్ చేయాలి. తర్వాత ప్లేస్మెంట్ విషయానికి వస్తే మనకి ఇండియాలో ఎక్కడైనా సరే వాళ్ళు జాబ్ అపాయింట్ చేస్తే ఆయా సెక్షన్స్లోనే మనం పనిచేయాల్సి ఉంటుందన్నమాట. సో అవి రిఫైనరీస్ డివిజన్ కానీ, మార్కెటింగ్ డివిజన్ కానీ, పైప్ లైన్ డివిజన్ కానీ, బిజినెస్ డెవలప్మెంట్ డివిజన్ కానీ ఎందులోనైనా సరే మనం జాబ్ చేయాలి. సో ఇది వాళ్ళ రూల్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.